RTI Live News. Ask for right. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మా గిరిజన పిల్లలు చనిపోతే వారికి ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గిరిజనులను ఈ కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కాశీబుగ్గ ఘటన ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత రహిత్యమని తెలిపారు. అదేవిధంగా అన్ని చోట్ల కూడా మనం ఒకరికొకరు గౌరవించుకొని అది హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఏ గుడి అయినా ఏ మసీద్ అయినా ఏ చర్చి అయినా అక్కడ ప్రజలిస్తుంటారు కాబట్టి అక్కడ భక్తులను కాపాడే బాధ్యత మీది. అందువల్ల మీరు 15 లక్షలు ఇచ్చారు. 15 లక్షలు కాదు, మేము 25 లక్షలు ఇవ్వని డిమాండ్ చేస్తున్నాం. 25 లక్షలు ఇవ్వండి. అలాగే మనం చూస్తున్నాం ఈరోజు కాశీబుగ్గలో భక్తులు చనిపోతే ఇచ్చారు, తిరుమలలో భక్తులు చనిపోతే ఇచ్చారు, సింహాచలం భక్తులు చనిపోతే ఇస్తున్నారు. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే చనిపోతే ఇస్తున్నారు. ఎక్కడైనా నీటిలో మునిగిపోతే భక్తులు చనిపోతే ఇస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్స్కి ఇస్తున్నారు. మా గిరిజన పిల్లలు చనిపోతే డబ్బులు ఇవ్వకపోవడం అంటే బాధాకరం. ఇందాక మా గిరిజన నాయకులు అడిగారు ఇదేంటి కాదు. ఈరోజు కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళారు వాళ్ళు. మా గిరిజన నాయకులు అందరూ అన్ని చోట్ల డబ్బులు ఇస్తున్నారు. గిరిజనులు ఏం పాపం చేశారు? గిరిజనులు అంటేనే పేదవాళ్ళు కదా. ఆ గిరిజన పిల్లలు చనిపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లక్షలు డిమాండ్ చేసింది. గిరిజన సంఘాలు 50 లక్షలు డిమాండ్ చేశారు. మరి అంత కాదు, ఎంత కొంత ఎక్స్గ్రేస్ అనేది ఇవ్వాలి కదా. ఇవ్వకపోవడం బాధాకరం కదా అని అంటున్నారు. ఇది గిరిజనులకి ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మంత్రి గారు కూడా అదే మాట అన్నారు. పిల్లలకు జ్వరం వస్తే నాకేంటి సంబంధం, వారు బాధపడితే నేను బాధ్యులనా అన్నాడు. అది సమంజసం కాదు. నిన్న కూడా ఒక కాశీబుగ్గలకు ఎలాగంటున్నారు ట్రీ బోర్డు దగ్గర జరుగుతా మాకేంటి సంబంధం అని. వాళ్ళకి అనకూడదు. పొరపాటును గ్రహపాటును జరిగింది, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, వాళ్ళని మేము ఆదుకుంటామని చెప్పాలి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ. అలాగే చెప్పడం లేదు మంత్రులు. మాకేంటి సంబంధం, మాకేంటి బాధ్యత. ఇది బాధ్యత రాహిత్యం. ఇది బాధ్యత రాహిత్యం. ఈ బాధలో కూడా దాన్ని ఖండిస్తున్నాం. మేము రాజకీయంతో చేయదలుచుకోలేదు. ప్రభుత్వం బాధ్యతలను గుర్తించాలని చెప్తున్నాం. మంత్రులు ఎవరైనా సరే బాధ్యతలకు ఉన్న బాధ్యతలను వాళ్ళు గుర్తించాలి. గుర్తించి ఆ విధంగా చేయాలి. ఈరోజు